నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ క్లాన్స్. అమెరికాలో కొద్ది రోజుల్లో ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ గ్యాప్ లో తమ టీంను సెట్ చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ట్రంప్ కార్యవర్గంలో భారత సంతత వ్యక్తులకు కీలక పదవులు దక్కబోతున్నాయి. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ తన అడ్మినిస్ట్రేటివ్ టీంను రెడీ చేసుకుంటున్నారు. ఈ టీంతో భళా అనిపించేలా ఈసారి పాలన ఉండేలా ట్రంప్ నిర్ణయాలు ఉండబోతున్నాయట. ట్రంప్ 2.0 టీంలో భారతీయ మూలాలున్న బలమైన వ్యక్తులకు అగ్రతాంబూలం అందుతోంది. బిజినెస్ మెన్ వివేక్ రామస్వామికి ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అప్పగించిన ట్రంప్ అమెరికా వైద్య పరిశోధనలను పర్యవేక్షించే NTH నెక్స్ట్ డైరెక్టర్ గా జై భట్టాచార్యను నియమించారు. ఆ తర్వాత కూడా మరో భారతీయ సంతత వ్యక్తికి ట్రంప్ పదవులను కట్టబెట్టారు. ఇక భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి, అది కాకుండా టెస్లా అధినేత ఇలాన్ మస్క్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సారథుడిగా ఎంపికయ్యారు. డోజ్ సారథుడిగా వివేక్ తనపై పెట్టుకున్న బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. ఏటా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న $6.5 ట్రిలియన్ దుబారా అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకునే అవసరం ఉందని ఇప్పటికే ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. తమ హయాంలో దుబారాకు బ్రేక్ వేస్తామని కూడా చెప్పారు. 168 కోట్ల రూపాయల డబ్బును ఆదా చేస్తామంటూ తెలియజేశారు. అంతేకాదు అక్రమ వలసలు, ఫేక్ జాబ్స్ ను పీకివేస్తామన్నారు. వీరు చెప్పినట్లుగా అక్రమ వలసదారులకు విడిదిగా న్యూయార్క్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన రూజ్వెల్ట్ అనే హోటల్ కు లోకల్ గవర్నమెంట్ చేస్తున్న ఖర్చును తప్పుబట్టారు. 19 అంతస్తులు, 1200 గదులు ఉన్న ఈ హోటల్ అక్రమ వలసదారులకు అడ్డాగా మారింది. న్యూయార్క్ స్థానిక ప్రభుత్వం దీనిపై 1860 కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని వీరు తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా బాధ్యతలు తీసుకోకముందే ఇలా ఉంటే పవర్ చేతిలోకి వస్తే రఫ్ఫాడిస్తారని అందరూ అనుకుంటున్నారు. డోజ్ ఇది చాలా కీలకమైన డిపార్ట్మెంట్. ప్రభుత్వ విధానాలను మెరుగుపరచడం, ఎక్కడ ఏది అవసరం ఏది అనవసరం అనేవి గుర్తించడం, వృధా ఖర్చులను గుర్తించడం ఈ డోజ్ పని. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా 39 ఏళ్ల వివేక్ రామస్వామి అమెరికా ఆర్థిక విధానాలు, ఫెడరల్ బ్యూరోక్రసీ, బయోటెక్నాలజీపై మంచి పట్టు సాధించారు. అమెరికా నూతన పాలసీల రూపకల్పనలో కూడా వివేక్ రామస్వామి కీలకం కాబోతున్నారు. అటు అమెరికా హెల్త్ పరిశోధనలకు కూడా ట్రంప్ ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తినే డైరెక్టర్ను చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ కు కాబోయే డైరెక్టర్ గా డాక్టర్ జే భట్టాచార్యను ఎంపిక చేశారు. ఈయన 1968లో కోల్కతాలో పుట్టారు. ఆ తర్వాత అంతా అమెరికాలోనే సాగింది. కోవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించి ట్రంప్ కు దగ్గరయ్యారు. భారత డాక్టర్లకు US లో మంచి పేరుంది. మెడికల్ సైన్సెస్ అనేది అక్కడ చాలా కీలకమైన బలమైన విభాగం. అందులో పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలున్నాయి. వాటన్నింటికి NIH నుండే నిధులను కేటాయిస్తారు. NIH ఏడాది బడ్జెట్ 4 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న భట్టాచార్యను భాగం చేయడం ద్వారా హెల్త్ అండ్ సైన్సెస్ లో అమెరికాను తిరుగులేని శక్తిగా మార్చాలి అనేది ట్రంప్ ఆకాంక్ష. కశ్యప్ పటేల్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI నెక్స్ట్ డైరెక్టర్ గా నియమించారు. అయితే కశ్యప్ ను అమెరికన్స్ క్యాష్ అని కూడా పిలుస్తారు. వీళ్లంతా అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది అమెరికాలో చాలా కీలకమైన శాఖ. ఇందులో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ విభాగాలు ఉన్నాయి. అయితే ఈ కీలకమైన శాఖలో ఇండియన్ అయిన కశ్యప్ పటేల్ పని చేయబోతున్నారు. ట్రంప్ వీర విధేయుడిగా కశ్యప్ కు మంచి పేరుంది. కశ్యప్ పటేల్ కుటుంబం మూలాలు గుజరాత్ లో ఉన్నాయి. తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఆయన తండ్రి యుగాండాలో నియంత ఈదీ హమీద్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఇక న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో 1980వ సంవత్సరంలో కశ్యప్ జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో లా చదివారు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పనిచేయాలి అనుకున్నా కూడా జాబ్ దొరకలేదట. దీంతో మయామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలు కూడా అందించారు. US మాజీ ప్రెసిడెంట్ ఒబామా ప్రభుత్వంలో కొంతకాలం
కశ్యప్ న్యాయశాఖలో కూడా పనిచేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్ష పగ్గాలు అందుకోగానే 2017-18 మధ్య హౌస్ ఇంటెలిజెన్స్ కంపెనీకి నాయకత్వాన్ని వహించారు. 2018లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉగ్రవాద నిరోధకానికి కాష్ పటేల్ సీనియర్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే కాష్ తెలివైన న్యాయవాది, పరిశోధకుడిగా ఆయనకు మంచి పేరుంది. ఈ విషయాన్నే ట్రంప్ తన సోషల్ మీడియాలో అంటే ప్లాట్ఫామ్ ట్రూత్ లో ప్రశంసించారు కూడా. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకే కశ్యప్ పటేల్ శ్రమిస్తున్నారని, అమెరికా ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. కశ్యప్ పటేల్ అపాయింట్మెంట్ తో ఎఫ్బిఐకి పూర్వ వైభవం తీసుకువస్తామని ట్రంప్ భరోసాగా చెప్తున్నారు. అగ్రరాజ్యంలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ, క్రిమినల్ గ్యాంగులు కూడా ఎక్కువే. దీనికి తోడు కెనడా, మెక్సికోల నుండి డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అక్రమ వలసదారులు కూడా ప్రతి ఏటా పెరిగిపోతున్నారు. దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే కీలకమైన ఎఫ్బిఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ ను ఏరి కోరి ఎంపిక చేశారు. అంతకుముందు కశ్యప్ పటేల్ రక్షణ మంత్రిత్వ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, నేషనల్ ఇంటెలిజెన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా, ట్రంప్ మొదటి టర్మ్ లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో యాంటీ టెర్రరిజం ప్రోగ్రాంల సీనియర్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఇంతకు ముందు కశ్యప్ పటేల్ 2013లో న్యాయశాఖలో పనిచేశారు. 2016లో నిఘా వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో ఉద్యోగిగా నియమితులయ్యారు. ఈ విభాగానికి చీఫ్ గా ట్రంప్ దగ్గరి మిత్రుడు డేవిడ్ న్యూన్స్ ఉండేవారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బైడెన్ సమాచారాన్ని సేకరించడానికి 2019లో ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆయనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చట్టపరమైన చిక్కులను తొలగించడానికి ఆ సమయంలో ట్రంప్ న్యాయస్థానం సలహాదారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక్కరే కశ్యప్ పటేల్. అలా ట్రంప్ కు కశ్యప్ పటేల్ దగ్గరయ్యారు. ఇక 2019లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో చేరిన తర్వాత కశ్యప్ పటేల్ పేరు మారుమోగిపోయింది. ఇక ట్రంప్ కోసం ఏమైనా చేసే వ్యక్తిగా కశ్యప్ కు పేరుంది. దీంతో చాలా మంది కశ్యప్ పటేల్ అంటే భయపడేవాళ్ళు. కశ్యప్ పటేల్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కు అడ్వైజర్ గా ఉన్నప్పుడు 17 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. చాలా ముఖ్యమైన మషిన్స్ లో భాగస్వామ్యం కూడా అయ్యారు. ఐఎస్ఐఎస్ నాయకులు, బాగ్దాది, ఖాసిం, అల్ రిమీ నాయకులను నిర్మూలించడంతో పాటు అనేక మంది అమెరికన్ బందీలను తిరిగి దేశానికి తీసుకువచ్చే విషయంలో ఆయన కీ రోల్ పోషించారు. ట్రంప్ దిగిపోయాక కూడా కశ్యప్ ఆయన వెంటే నడిచారు. అంతేకాదు ట్రంప్ ఎదుర్కొన్న చాలా కేసుల్లో కశ్యప్ పటేల్ న్యాయవాదిగా వ్యవహరించారు, సలహాలు కూడా ఇచ్చారు. బైడెన్ ప్రభుత్వంలో అవినీతి ఉందని గవర్నమెంట్ గ్యాంగ్స్టర్స్ పేరుతో ఆయన పుస్తకం రాసి అమెరికాలో పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఇలా దేశానికి అత్యంత కీలకమైన విభాగాల్లో మన తెలుగు వాళ్ళనే ఎంపిక చేస్తున్నారు ట్రంప్. వాళ్ళు కూడా అంతే దూకుడు, తెలివి ప్రదర్శిస్తున్నారు.